మే జూన్లో మాత్రమే దొరికే చాలా మంచి పరిష్కారం ఏమిటి? ఎవరికైతే ఐజీఈ సీజన్లో మాత్రమే మీకు దొరికే ఈ పండుని హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి యునాని వైద్యంలో మీకున్న డౌట్స్ అన్నీ కూడాను మాకు వాట్సాప్ మెసేజ్ పంపించినట్టయితే కనుక మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము దాని గురించి దీనిలో రికార్డింగ్లో మనము చేసుకుందాం. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మొన్నటి వరకు ఆ సీజన్లో ఉండేవి అంటే మే జూన్లో మాత్రమే దొరికే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ లీచీ ఫ్రూట్ కానీ లేదంటే వాటర్ యాపిల్ మీద కానీ వాటి మీద తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మనము నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న ఫ్రూట్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్లో మనకి రాబోతున్న ఫ్రూటు. అండ్ జూలైలో యూజువల్గా కొంచెం కొంచెంగా అది స్టార్ట్ అవుతూ ఉంటుంది, బట్ ఆగస్ట్ సెప్టెంబర్లో చాలా ఎక్కువగా దీని యొక్క పంట వస్తుందన్నమాట. సో అది ఏంటి అంటే కనుక, దాన్ని ఇంగ్లీష్లో ప్లమ్ అంటారు, దాన్ని ఎండబెడితే కనుక దాన్ని ప్రూన్స్ అంటారు. బట్ మనకి చాలా ఫేమస్గా మనకు తెలిసిన పండు ఏంటి అంటే ఆలు బుఖారా. అందరూ అల్ బక్రానో బుక్రా అని అంటారు కానీ కాదు, ఆలు బుఖారా. యాక్చువల్గా బుఖారా అన్నది ఏంటంటే అదొక ప్లేస్ పేరు. ఇది మనకి పర్షియాలో చాలా ఫేమస్ బుఖారా ప్లేస్ నుంచి బాగా దీన్ని ఎక్వైర్ చేసేవారు కాబట్టి బెస్ట్ వెరైటీస్ మనకు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఆ పేరు అలాగే దానికి ఫేమస్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఆ పండు పేరు ఆలు. అక్కడ ఆలు అంటే మన ఆలుగడ్డ కాదు, పోనీ అలానే రెడ్గా ఉంటుందని టమాటా కూడా కాదు, ఈ రెండిటి కాకుండా ఇది వేరే ఆలు బుఖారా. అయితే ఈ ఆలు బుఖారాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అసలు చెప్పాలి అనుకుంటే కనుక అసలు ఒక ఎపిసోడ్ కాదు కదా, కనీసం ఒక ఈజీగా ఒక 10 ఎపిసోడ్స్ కేవలం ఈ పండు మీదే మాట్లాడుకుంటూ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. అన్ని ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. సో ఇందులో ఆలు బుఖారాలో ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పాలి అంటే కనుక, డైరెక్ట్గా మనం పాయింట్కి వస్తే కనుక లాక్సేటివ్. లాక్సేటివ్ అంటే ఏంటంటే, ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవ్వదో వాళ్ళకి ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేసే గుణాలు ఈ పండులో ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ పండుని ఏంటంటే ఎవరికైతే జిరియాట్రిక్ ఫ్రూట్ అని కూడా అంటుంటారు, అంటే ఎవరికైతే వృద్ధాప్యంలో వాళ్ళకి వచ్చే ఏజ్ రిలేటెడ్ ఏవైతే డెఫిసిట్స్ ఉంటాయో, ఏజ్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైతే ఏజింగ్ ప్రాసెస్లో వాళ్ళకి అయ్యే సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకి చాలా మంచి పరిష్కారం ఏమిటి అంటే ఈ ఆలు బుఖారా. చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, మా రెగ్యులర్ ప్రాక్టీస్లో ఎంతమంది అయితే పేషెంట్స్ వస్తుంటారో వాళ్ళని మేము ఎప్పుడైతే సర్వే తీసుకుంటూ ఉంటామో, మీకు ఆలు బుఖారా అంటే తెలుసా అంటే అందరూ కూడా మాకు తెలుసు అంటారు. ఆలు బుఖారా మీరు డైలీ తీసుకుంటారో అంటే మాత్రం నో వి డోంట్ టేక్, ఇంతవరకు నేను ఒకసారి కూడా తినలేదు అంటుంటారు. అండ్ కొంతమంది నాకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఆలు బుఖారా అన్నది పుల్లగా ఉంటుంది కాబట్టి నాకు అది నచ్చదు అంటుంటారు. పుల్లగా ఉన్న ఈ ఆలు బుఖారాని మీరు ఏం చేయాలి అంటే వాటర్లో దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకొని తాగండి. దీనికి కరెక్టివ్ ఏంటి అంటే హనీ అంటే ఈ తేనె తీసుకొని దానిలో కలిపి మీరు వాడుకోవచ్చు, లేదు అంటే కనుక ఖాండ్ కూడా వాడచ్చు. ఖాండ్ అంటే ఈ చెరుకు రసం పొడి, అది మీకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అది, లేదా సత్య యునాని హెల్త్ కేర్ స్టోర్స్లో కూడా ఉంటుంది అది, దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఈ లాక్సేటివ్ ప్రాపర్టీ ఉండడం వల్ల దీన్ని వృద్ధాప్యంలో ఈ పండును కనుక డైలీ దాన్ని మీరు డైరెక్ట్గా తీసుకున్నా సరే, లేదు అంటే కనుక దాన్ని మీరు జ్యూస్ ఫామ్లో తీసుకున్నా సరే, మీకు వితౌట్ వేరే అదర్ మీకు మెడిసిన్స్ వాడకుండానే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నది సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే యాంటీ ఎలర్జిక్. అయితే ఈ ఫ్రూట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మేము వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తుంటామో ఆ మెడిసిన్స్ యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు యూజువల్గా మేము ఒక టెస్ట్ చేయిస్తాం. దాన్ని ఏమంటారంటే IgE. ఈ టెస్ట్ ఏదైతే ఉందో ఇమ్యునోగ్లోబులిన్ E అనే ఒక టెస్ట్ ఒకటి ఉంటుంది. యూజువల్గా ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ ఎంతమందికి అయితే ఉంటాయో వాళ్ళకి ఈ టెస్ట్ అన్నది రేజ్ అయ్యి ఉంటుందన్నమాట యూజువల్గా.
కాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. బట్ ఎక్కువగా రైజ్ అయ్యి ఉంటుంటారు అనమాట మెజారిటీ. ఇలా ఈ ఇమ్యునోగ్లోబులిన్ ఈ అన్నది రైజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎస్పెషల్లీ ఈ ఫ్రూట్ ఆలు బుఖారా అన్నది ది బెస్ట్ ఫ్రూట్. ఎందుకు అంటే మెడిసిన్స్తో పాటు ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ మేము వాళ్ళకి తినిపిస్తూ ఉంటామో వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే చాలా ఫాస్ట్గా మాకు రిజల్ట్ రావడం చూస్తూ ఉంటాం అనమాట. నెంబర్ 1. కొంతమందిలో అయితే అంటే మైల్డ్ ఎలర్జీకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ ఫ్రూట్ ఇస్తే కూడాను ఐజీఈ అన్నది కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట కొన్నిసార్లు. అంతేకాకుండా ఈ యాంటీ ఎలర్జీకి ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది కనుక యూజువల్గా ఇప్పుడు మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 42 కంట్రీస్ పైనే ఉన్నారు. అయితే అలాంటి అదర్ కంట్రీస్లో మా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మైగ్రెంట్స్ ఇండియా నుంచి ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్ అనేది చాలా మనకి ఇక్కడ ఎప్పుడు కూడాను మంచు కాదు కదా, వర్షాలే సరిగ్గా పడవు మనకి, అంటే విపరీతమైన మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల నుంచి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతూ ఉంటారో ఉద్యోగపరంగా కానివ్వండి వేరే ఇతరత్ర పరంగా అక్కడున్న మంచు ఏదైతే ఉందో ఆ మంచు దీనివల్ల తర్వాత అక్కడ ఎక్కువగా ఏంటంటే ఈ పోలన్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడాను ఏంటంటే హే ఫీవర్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వాళ్ళకు కూడాను ఏంటంటే ఈ ఆలు బుఖారా అనే ఫ్రూట్ ది బెస్ట్ ఫ్రూట్. అంటే ఈ యాంటీ ఎలర్జీ ఊరికే జలుబులు దగ్గులు తుమ్ములు వచ్చి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాటిలన్నిటిని కూడాను కంట్రోల్ చేయడంలో ఆలు బుఖారా అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ అనమాట. సో అందుకని ఎవరికైతే ఐజీఈ అంటే ఇమ్యునోగ్లోబులిన్ ఈ అనే టెస్ట్ రైజ్ అయి ఉంటుందో వాళ్ళందరూ కూడాను డైలీ ఆలు బుఖారా తీసుకోండి. సీజన్లో మాత్రమే మీకు దొరికే ఈ పండుని నెక్స్ట్ ఏం చేయాలంటే డ్రై ఫామ్లో ఉన్నప్పుడు ఆ డ్రై ఫామ్ని తీసుకోవడం మొదలెట్టాలన్నమాట. ఆ తర్వాత ఏముంది డ్రై ఏదైతే ఆలు బుఖారా ఉంటుందో దాన్ని కావాలంటే మీరు 1 గంట 2 గంటలు వేడి నీళ్ళలో నానబెట్టేసేయండి. ఆ తర్వాత దాన్ని స్క్వీజ్ చేసి జ్యూస్ చేసుకొని తాగడమే అంతే. అలా కూడా చేయొచ్చు. ఓకే. సో ఇంత చక్కటి ఫ్రూట్ని మీ డైలీ లైఫ్లో దాన్ని ఒక భాగం చేసుకోండి. చక్కగా ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.